మీ లవర్ ఆయనే మేము కూడా బాయ్ ఫ్రెండా? ఏమవుతాడు నీకు ఆయన? ఏమవుతాడు? బాయ్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? ఆయన నీకు బాయ్ ఫ్రెండ్ ఎట్లా అవుతారు నీకు? ఎట్లా బాయ్ ఫ్రెండ్ అవుతారు ఆయన నీకు? ఏ పిచ్చి లేచిందా? దమాక్ అవుట్ అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరి మధ్య విషయాన్ని మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు ఎవరు అసలు? మేము ఎవరం అనేది చెప్తాం నీకు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేనికి వచ్చినావు? నాకు ఇష్టం. దేనికి వచ్చినావు? నాకు ఇష్టం. సరే దేనికి వచ్చినావు? తనతో నేను ఉండాలనుకున్నా ఇక్కడికి వచ్చినావు. ఏం చేద్దామని వచ్చినావు? ఏం చేద్దామని వచ్చినావు? బాయ్ ఫ్రెండ్ నీకైనా పచ్చికాడు కొట్టి నన్ను గిర్ర గిర్ర తిరిగి పడతావు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి నీకు బాయ్ ఫ్రెండ్ అయితే మరదిని పట్టుకొని బాయ్ ఫ్రెండ్ అంటున్నావు? దమాకుందా నీకు? ఏ పిచ్చి జిమ్దేంద్రా బాయ్ పిచ్చి జిమ్దేంద్రా అంటే అతనితో ఆయనతో నువ్వు ఫిజికల్ గా ఉండాలి అనుకున్నా. ఇప్పుడు ఏంది అయితే ఆయన ఫిజికల్ గా ఉండకపోతే ఆయనకు అన్నం పెట్టావు. ఏం చేయవు. పెట్టే ముందు ఏదో ఒకటి ఇవ్వాలి. అన్నం పెట్టే ముందు ఏమేయాలి? కిస్ చేయాలా? కిస్ చేయాలి, హగ్ చేయాలి, ఎవ్రీథింగ్. ఏదైనా ఏం బలవంతం చేసినావు మాకు తెలియదు అనుకున్నావు. ఆయన వీడు ఏం బలవంతం చేసినావు తెలియదు అనుకున్నా. ఆయనకు చెంప మీద ముద్దు పెట్టాడు చూడలేదు అనుకున్నావు. మేము ఆ కెమెరా కనెక్ట్ ఉంది మా ఫోన్ కి. నువ్వు ఏం చేసినావు అంతా రికార్డ్ అయ్యి చూపించమంటావా? ఇలా చూపించమంటావా? లేదు 2 నిమిషాలకే పడిపోయా. నీకేమైనా జరిగిందా? నీతో ఏమైనా జరిగిందా అప్పుడు? ఏమో మార్నింగ్ లేకుండా బట్టలు ఏం లేవు. ఇది మర్చిపోయా. మస్తు కొడతా. ఏం చేసినావు ఆయనతో? నిజం చెప్పు. ఇందాక ఎందుకు చెప్పలేను? నేను మర్చిపోయాను. అట్లా మర్చిపోతావు బ్రో? ఇంత ఈ ప్రూఫ్ నువ్వు అట్లా మర్చిపోతావు నువ్వు? ఇప్పుడు ఏమంటారు తెలుసా చూసేవాళ్ళు? నీది కూడా ఏదో ప్లాన్, నీది కూడా ఏదో చెయ్యి ఉండాలా అని అంటారు. అన్నంలో ఏం కలిపినావు చెప్పు. నిజం చూపియం కానీ చెప్పు. నువ్వు నిజం చెప్పు. అంటే అది టాబ్లెట్స్లో తెచ్చా, వాటర్లో కలిపి హనీలో వాటర్ కొంచెం మిక్స్ చేసి ఇచ్చేనా. అన్నం లేసి ఇచ్చిన? అన్నం లేసినావా వాటర్లో వేసినావా? వాటర్లో ఫస్ట్ వేసిన, తర్వాత అన్నంలో వేసిన. పెట్టేసినావు? అది కరెక్ట్గా పెట్టినావా? కరెక్ట్గా ఫిక్స్ అయిందా? ఛార్జింగ్ చూసుకున్నావా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా? ఎక్కడ దాకా కవర్ అవుతుంది? మొత్తం రూమ్ కవర్ అవుతుందా? అలా నువ్వు కనెక్ట్ చేసుకున్నావు? ఫోన్కి కనెక్ట్ చేసినావా? ఫోన్కి కనెక్ట్ చేసినావు కదా? రైట్. ఆల్ క్లియరా? అంత సెట్టా అన్న? మొత్తం సెట్ చేసుకున్నా కెమెరా నేను. మా దగ్గర సీక్రెట్ కెమెరా. నీకు కూడా నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి నీకు తెలుసు. కానీ వచ్చే ఆమెకి కనిపించదు అది అక్కడ ఉంది అని చెప్పేసి అని. సో గైస్ ఇప్పుడైతే మేము కెమెరా అయితే పెట్టినాము. సో ఆమె వచ్చినాక ఆమె ఏం చేస్తుంది, ఏంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. సో ఇదొకటే మనకు ప్రూఫ్. ఛార్జింగ్ అవుతుంది కదా రీ? మళ్ళీ మనకి లాస్ట్ టైం లెక్క మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది అనుకో. సో గైస్ లాస్ట్ టైం కూడా మేము ఒక కేసు చేసినాం. దాంట్లో మధ్యలో ఛార్జింగ్ మేము చూసుకోకపోయేసరికి ప్రూఫ్లు అనేటివి చాలా మటుకు పోయినాయి. అయినా కానీ సరే మేము ఎట్లనో అట్లా దాన్ని రికవర్ చేసినాము. ప్రూఫ్ అనేది మేము ఎట్లనో అట్లా తీసినాం మేము. ఇప్పుడు మాత్రం అది తప్పు కానీ ఎగరరీ మళ్ళా సరేనా బ్రో? ఆమె వచ్చినాక ఇది మొత్తం రికార్డ్ అవుతుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నీ ఫోన్లో రికార్డింగ్ అనేది పెట్టుకో. ఆమె ఏం మాట్లాడుతుంది ఏంది అనేది మొత్తం రికార్డ్ చేయి. అండ్ ఇంకొకటి ఆమెతో మోస్ట్లీ నువ్వు ఆమె నోట్లో నుంచి నిజాలు రాబెట్టేలాగా మాట్లాడు. ఆమె నోటి నుండి ఆమె చెప్పేలా, ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆమె యాక్షన్స్ ఏంది, ఆమె ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది సరేనా? ఇప్పుడైతే ఆమె వచ్చేదాకానైతే మేము వెయిట్ చేస్తున్నాము. లొకేషన్ పెట్టి హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది. సో చూద్దాం ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది. హలో వదినా చెప్పండి. కుమార్ ఒక 300 కొట్టవా? ఓకే వదినా. మనీ తీసుకురాలే మీరు? అర్థం కాలేదనా? మీరు పెట్టే లొకేషన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక 300 ఉంటే ఫోన్ పే చేయి. నేను క్యాష్ ఇంట్లో మర్చిపోయినా. సరే వదినా నేను చేస్తాం. ఓకే కుమార్ ఫస్ట్ చేయి. ఓకే బ్రో ఆమె 1 కిలోమీటర్ దూరంలో ఉందంట. అరే మనం పైకి వెళ్ళిపోదాం. కనెక్ట్ చేసుకోరావు కదా మొత్తం? ఆమె కొట్టేసి ఆమెకి ఏమో పైసలు ఆమెకు ఆటో కిరాయికేమో నాకు తెలిసి. ఇట్లానే అడుగుతుంటుందా? నీకు ఎప్పుడు అడుగుతుంటుందా ఇట్లా? ఏంది బ్రో అమ్ము 300, 400, 1000
ఏంది బ్రో హిస్టరీ ఏంది బ్రో? వామ్మో వామ్మో వామ్మో! ఇక్కడ నుంచి పోయినవి ఉన్నాయి కానీ అక్కడ నుంచి వచ్చినాయి లేవు. ₹20 ₹30 కూడా నీ దగ్గరనే కొట్టించుకుంటా. ఏంది బ్రో అసలు ఏమనుకుంటుంది నిన్న ఆమె? చెప్పాను కదా బ్రో, 10,000 నాకు వచ్చినవే 10,000. దాంట్లో ఇంకా మొత్తం దాంట్లో వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మా ఫ్రెండ్స్ అడిగింది, మొత్తం మా ఫ్రెండ్స్. సరే వదిలేసి ఆమెకైతే కొట్టేసేయి. మేము పైన ఉంటాము సరేనా? ఆమె వచ్చినాక ప్రాపర్ ప్రూఫ్ అనేది మనకు రావాలి, గుర్తుపెట్టుకో. ఇంట్లో రికార్డింగ్ పెట్టుకో ఫస్ట్. ఆమె కిందికి ఆమె నువ్వు వెళ్తావు కదా, ఆమె 1 కిలోమీటర్లో వస్తుంది కాబట్టి ఇక్కడనే ఉంటుంది నాకు తెలిసి. ఆటో ఇక్కడనే ఆగుతుంది. వచ్చిన వెంటనే తీసుకొని రా ఆమె పైనకి అండ్ రికార్డింగ్ పెట్టుకో. దారా నడరా. ఏమన్నా డోర్ పెట్టడం ఎందుకు? ఏమైంది కుమార్? వద్దు నా డోర్ ఎందుకు పెట్టడం? ఏమైంది ఇప్పుడు? డోర్ పెట్టద్దు వదినా, ఓపెన్గా ఉంటుంది. ఏం కాదు. అయ్యో వదిన ఏం చేస్తున్నారు మీరు? అవి ఏం వద్దదునా? అరే ఏం చేస్తున్నారు వదిన మీరు? నేనేం చేస్తలే కుమార్, నువ్వే పిలిచినావా, వచ్చినా కదా. ఇప్పుడు ఏమైంది? మీరు చేస్తుంది నాకు ఇష్టం లేదు వదిన. నువ్వు ఏ వదిన వదినా, వదిన నాకు నచ్చట్లే మీరు చేసింది. నాకు ఒక టార్చర్ లాగా ఉంది వదిన మీరు చేసిందంతా. ఇప్పుడు ఏమైంది కుమార్? సరే వేరే వాళ్ళని వద్దని అన్నాను కదా, నీకు చూజ్ చేసుకున్నా నేను. చూజ్ చేసినది వదిన నాకు నచ్చట్లే మీ వదిన మీరు చేసిందంతా. సరే ఓకే కూర్చో. లేదు వదిన, వద్దు వదిన, వద్దు. కూర్చో కుమార్. లేదు వదిన, వద్దు. నువ్వు నాకు కావాలి. లేదు నాకు వద్దు వదిన, మీరు నాకు నచ్చట్లే మీరు చేసింది. అసలు మీరు అమ్మగా నేను ఊహించుకున్నా, మీరు చేసిన పనికి మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. మీరు చేసి మరి ఎందుకు పిలిచినావు నాకు ఇక్కడికి? ఏం లేదు వదిన, నా బాధ మీతో చెప్పడానికి ఇలా ఇష్టం. ఏం వద్దు వదిన. ఇప్పుడు ఎందుకు పిలిచినావు కుమార్? లేదా మీరు చేసింది నాకు నచ్చట్లేదు వదిన. ఇప్పుడు ఏమైంది? కావాలి అనుకున్నా చేస్తున్నా, ఇప్పుడు ఏమైంది మీరు కుమార్? నాకు వద్దు వదిన. నువ్వు నాకు నచ్చావు కుమార్, నీతో నేను పడుకోవాలి అనుకున్నా అంతే. లేదు వదిన, నాకు ఇప్పుడు ఏం కాదు రా. లేదు వదిన, రా కుమార్. లేదు నాకు మీరు చేసింది మీరు అసలు నాకేం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు వదిన. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటే మీరే వద్దన్నారు కదా. అలానే ఇప్పుడు వద్దన్నా నేను కోరుకున్న ఏమైంది? ఇప్పుడు మీ అన్న దుబాయ్ వెళ్ళిండు, ఏం చేస్తున్నాడు నాకేం తెలుసు? ఎవరితో పడుకుంటున్నాడు, ఎంత మందితో ఉంటున్నాడు నాకేమైనా మీకు తెలుసా కుమార్? పెళ్లి చేసుక ముందే కదా మీకు చెప్పారు అలా దుబాయ్ వెళ్తానని. చెప్పారు కుమార్, కాకపోతే ఏమైందంటే ఇప్పుడు వెళ్ళాక తను ఎవరితో ఉంటున్నాడు ఏంటి అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు కావాలి అనుకుంటున్నా, కావాలి అంతే. ఇప్పుడు ఏమైంది రా? అప్పుడు మా అన్నని కాల్ చేసి మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఏం లేదు నా కుమార్. ఫీలింగ్స్ లేదు వదిన. అసలు మీరు చెప్పింది మీరు చేసింది, నాకు సరిగ్గా అన్నం నాకు నీ పెట్టారు, మీద తిండి ఫీలింగ్ ఉంది పెట్టారు, కుమార్. నాకు ఏం అన్నం కాదు పెట్టారు, రా తిండి కుమార్. పెట్టారు. ఇంకా ఏం చేసినా దాని ముందు నాకు హగ్ చేసుకొని కిస్ చేయడం, నీ నువ్వు నాకు పడుకున్నప్పుడు నచ్చావు అందుకే మీరు చేస్తున్నా నాకు కుమార్. నచ్చట్లేదు వదిన. మీరు నువ్వు నాకు నచ్చావు, నాకు నువ్వు నాకు నచ్చావు. వదిన, నాకు ఇది నచ్చట్లేదు వదిన. ఏం కాదు కుమార్, ఏ వదిన? ఆగు కుమార్. లేదు వదిన, లేదు వదిన, నాకు నచ్చట్లేదు వదిన మీరు చేసింది. మరి మీరు ఎందుకు వేరే పిలిచినావు కుమార్? ఇక్కడ వరకు పిలిచివు కదా నాకు. ఇప్పుడు నేను కావాలి అనుకుంటున్నా కదా, కోరండి. ఇప్పుడు అయినా నీకేమైంది? మీరు నాకు వద్దు వదిన. ఏం కాదు కుమార్, అయినా మీరు కూర్చో. నాకు వద్దు వదిన. నువ్వు నాకు కావాలి. లేదు వదిన, మీరు ఏం నాకు కాదు కావాలి. కుమార్, తీ. లేదు వదిన, నాకు నచ్చట్లేదు వదిన. తీ కుమార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఒక అమ్మగా నేను ఊహించుకున్నా. నాకు నాకు నీ చిన్నప్పటి మీద నుండి అమ్మ ఫీలింగ్స్ నాన్న ఉన్నాయి లేరు, కుమార్. అన్న అంతా మీరే. చెప్తున్నా కదరా, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. లేదు నాకు మీ మీద నా ఫీలింగ్స్ నాకు ఉంది. వదిన ప్లీజ్. రా మరి ఎందుకు Sorry ఇంతవరకు పిలిచి మరి ఎందుకు వద్దంటున్నావు? నాకు నచ్చట్లేదు వదిన. మీరు ఏం నచ్చట్లేదు? మీరు చేసింది మీరు ఏం నాకు నచ్చట్లేదు. నాకైతే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం అని చెప్పాను కదా. మీ అన్న పోయిండు కదా, మీ ఇప్పుడు అన్న మా అన్న పోయినాక call నువ్వు చేస్తే- వేరే వాళ్ళని చూజ్ చేసుకున్నా మరి. వద్దు వదిన, మరి వద్దని మా అన్న చెప్పేసే కాల్ కదా నేను చేసి నీ నేను దగ్గరికి చెప్తా వచ్చిన. వదిన. పిలిచావు కదా, మా అన్న పిలిచినందుకే call కదా వచ్చాను నేను. మా అన్న కాల్ చేసి నేను కాల్ చేస్తాను. అదంతా వద్దు కుమార్. ఇప్పుడు మీరు ఇంతవరకు పిలిచావు కదరా, పిలిచినాకే కదా నేను వచ్చినాక వద్దంటే ఎట్లా? నాకు ఇదంతా వద్దు వదిన మీరు చేసింది. నాకు ఇదే కావాలి రా మరి. లేదు వదిన, నాకు ఇది వద్దు. ప్లీజ్ ఏం అర్థం కాదురా. చేసుకోవద్దునా మీ బాధ. ఏం ఒక కాదు. కొడుకుగా రిక్వెస్ట్ అడుగుతున్నా. వద్దు, ఏం కాదురా. వద్దనా, మీరంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఇష్టం. లేదు వదనా, దా. లేదు సారీ. మీరు వేరే వాళ్ళైనా ఎవరినైనా వద్దదనా. మీరు మంచిగా ఉండండి ప్లీజ్. అన్న చాలా మంచివాడు, మీకు తెలుసుగా. వీళ్ళు మంచోడు అని చెప్పి దుబాయ్ పోయినాక మళ్ళీ మీకు నాకు ముందు- ఇప్పుడు ఫీలింగ్స్ వస్తే నేను ఎవరి మీద మీకు ముందే చూపించుకోవాలి? కాదు చెప్పాడు
ఇలా దుబాయ్ ముందు- పోతున్నాను. దుబాయ్ అవును పోయినా ముందు చెప్పాడు, కాకపోతే నాతో ఉండకుండా పోయాడు కదా, అందుకే ఇప్పుడు నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా- నేను ఒక ఆడపిల్లగా నేనే కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు నాకు వద్దు నీకేమైంది? నాకు ఇలాంటివి నచ్చవదనా. ఏం నచ్చో? మీరు చేసిన పనులు ఏం చెప్తే సరిగ్గా తిండి కూడా పెట్టలేదు వదనా. మీరు నన్ను ఎలాగంటే ఒక మొగుడికి చేసినంత చేస్తున్నారు అవును వదినా. నేను అనుకున్నా అట్లానే. ఇప్పుడు నేను ఏంది? నేను అలా ఇప్పుడు నీ అనుకోలేదు వదినా. ప్రాబ్లం ఏంది? నేను అట్లానే నా అనుకున్నా. ప్రాబ్లం ఉందా? చాలా నువ్వు నాకు ప్రాబ్లం. కావాలి మీరు అనుకున్నా. చేసిన పనికి మీరు చేసిన ఇప్పటికైనా మారండి ప్లీజ్. ఏం మారాలి? మీరు చేసిన బిహార్కి నాకేం నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? నేను కావాలి అనుకున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం? నాకు మీరు వద్దు. నువ్వు మీరు నాకు చేసిన కావాలి. పనులు నాకు నచ్చట్లేదు. నీతో నేను ఉండాలి మా అనుకున్నా, అన్నకి- నీతోనే నేను పడుకోవాలి అనుకున్నా, నేను మా నీతో అన్న- చేయాలనుకుంటున్నా. నాకేం వద్దుదా. మీరు చేసిన పనులు మాకేం మీ అన్న తర్వాత నువ్వే అనుకున్నా, మీ అన్న లేడు కదా ఇప్పుడు, మీ అన్నకేం తెలియదు కదా. మా అన్న- నువ్వేం టెన్షన్ పడకు, మీ అన్నకి నేను ఏం మళ్ళీ నేను చెప్పను, నువ్వు మీకు చెప్పొద్దు. చెప్పాలని చెప్పి అది నా ఉండే ఫీలింగ్ ఉండిపోదు వదినా. మీరు చేసిన ఏం పనులకి. ఫీలింగ్ ఏం ఇప్పుడు కాదు. కూడా ఇప్పుడు మీరు అది లైట్ 6 or 7 months నుండి మీతో టార్చర్ పడుతున్నా. టార్చర్ ఏం లేదు. ఏం కాదు, ఓ లైట్, అది లైట్ తీసుకో, ఏం కాదు. ఇప్పుడు అది జస్ట్ మర్చిపో, అయిపోతుంది. నేను మర్చిపోలేదు నా. మీరు ఇప్పుడు లైట్ నేను కోరుకుంటున్నా, నేను కోరుకున్నా సరే నాకు నిన్ను. నచ్చట్లేదు వదినా మీరు చేసిన పని. ఏందిరా నీ నేను ప్రాబ్లం? వదినా, నాకు ఈ ప్రాబ్లం అయ్యో వదినా. నా సారీ వదినా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంతవరకు వద్దురా, ఎందుకు నాకేం అనుకుంటున్నావు? వద్దు నా మీరు చేసింది నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? నువ్వు ఇప్పుడు నాకు కావాలి, నువ్వు నాకు వద్దు వదినా. ఇప్పుడు నువ్వు నాకు కావాలి, ఇప్పుడు సారీ నాకు వదినా. మీరు నాకు ఫీలింగ్స్ లేవు వదినా. కావాలి. రాకుమార్ ఏం కాదు, ప్లీజ్ ప్లీజ్ వదినా. నాకు నచ్చట్లేదు ప్లీజ్. తీ కుమార్, లేదు వదినా. నాకు నచ్చట్లేదు వదినా. రాకుమార్. నాకు నచ్చట్లేదు వదినా. ఇంతవరకు పిలిచి ఎందుకు మరి వద్దనుకున్నావు కుమార్? నాకు నచ్చట్లేదు వదినా. అయ్యో వదినా. కూర్చో కూర్చో కుమార్. ఏంది నీ ప్రాబ్లం? ఆ ప్రాబ్లం ఏం లేదు వదినా. ఏం మీరు లేదు. చేసింది నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు. ఇప్పుడు నేను ఏది అమ్మాయినే నేను కావాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అమ్మాయి- ఏముంది చెప్పు. ఇప్పుడు అన్నీ మీ అన్నయ్యకి తెలుస్తుందని ఏం లేదు కదా. ఎట్లయినా తెలిసినా తెలియకపోయి ముందే చెప్పాలి కదా. రాకుమార్. అయ్యో ఈసారి ఊరుకోవాలి. అసలు చేస్తున్నారా? నాకు నచ్చట్లే మీరు చేసింది. ఇప్పుడు ఏమైంది కుమార్? నువ్వు కావాలి అనుకున్నా. మీరు నాకు వద్దోదరా. మీరు చేసింది నాకు నచ్చట్లే. నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా? నువ్వు అంటే నాకు ఇష్టం. మీరు నాకు ఇష్టం లేదో నా మీ మీద ఫీలింగ్స్ లేవు. ఒక అమ్మగా అనుకుంటున్నా. మీరు ఏం చేస్తున్నారు అసలు? నువ్వంటే నాకు ఎన్ని రోజులు ఇష్టం రా. ఊరుకోవాలి అలాగా? రా కుమార్ ఫస్ట్. లేదోదరా మీరు ఇప్పుడు ఏమైంది కుమార్? మీరు ఇంతవరకు చేసి- పిలిచావు కదా. రా మీరు చేసింది కుమార్. నాకేం నచ్చట్లేదు అన్న. రా కుమార్. లేదు అన్న నేను రాను. మరి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా. నన్ను మర్చిపోండి. మందికి ఎలాగోలాగా నేను నేనేం చెప్పుకుంటా. తప్పు చేసినావు కుమార్? మీరు రా చేస్తున్నారు. కుమార్. చేశారు కాబట్టే మీరు వద్దంటున్నా. రా కుమార్. ఏం కాదు. లేదు. ఇంతవరకు వచ్చాక ఇంకెందుకు? రా కుమార్. నువ్వు నాకు వద్దు. నువ్వు నేను నాకు రాలేను. కావాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా? నువ్వు నేను అంటే నాకు రాలేను. ఇష్టం రా. మీరంటే నాకు నీకు ఇష్టం అర్థం లేదు. కావట్లేదు. ఎన్నిసార్లు ఊరుకోలేదు నా మీరు చేసిన పనులకి. ముద్దు పెట్టిన హక్కు చేసుకోవడం. ఇప్పుడు ఏమైంది కుమార్? నేనేం తప్పు చేయలేదు. పడుకుంటే నేనే అనుకున్నా కదా. నేను పడుకుంటే నా నువ్వు నా కావాలి పైకి రావడం. మీరు నాకు వద్దు. నువ్వు కావాలి అనుకున్నారా? నాకు వద్దు మీరు. నువ్వు నాకు కావాలిరా. మీరు నాకు వద్దు. ఇంతవరకు వచ్చాక మళ్ళీ ఎందుకు బ్యాక్ రా? లేదు నేను రాను. అయ్యాక పోదాం లేరా? లేదు నేను రాను. ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు ఈడ? డోర్ పెట్టు. పెట్టు, డోర్ పెట్టు. ఎవరు మీరు? ఓవర్ నువ్వెవరు? ఓవర్ ఫస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు ఈడ? ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నావు ఆయనతోనే? మా మధ్యలో ఉండే విషయాన్ని మీరెందుకు ఇన్వాల్వ్? మీ మధ్యలో ఉండేది కదమ్మా, ఎందుకు వచ్చినావు ఇడికి? తనంటే నాకు నీకు ఏం ఇష్టం. అవసరము? తనంటే మీ లవర్ ఆయనే? మేము కూడా బాయ్ ఫ్రెండా? ఏమవుతాడు నీకు ఆయన? ఏమవుతాడు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? ఏమైందన్నా? ఆయన నీకు బాయ్ ఫ్రెండ్ ఎట్లా అవుతాడు నీకు? నాకు అతనే ఆ? బాయ్. ఎట్లా బాయ్ ఫ్రెండ్ అవుతాడు ఆయన నీకు? ఏ పిచ్చి లేచిందా? దమాక్ అవుట్ అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? బ్రో మా ఇద్దరి మధ్య విషయాన్ని మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు ఎవరు అసలు? మేము ఎవరం అనేది చెప్తాం నీకు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేనికి తనంటే వచ్చినావు? నాకు ఇష్టం. దేనికి తనంటే వచ్చినావు? నాకు ఇష్టం. సరే దేనికి వచ్చినావు? తనతో నేను ఉండాలి అనుకున్నా. ఉండాలనుకుని ఇక్కడికి వచ్చినావు. అవును. ఏం చేద్దామని వచ్చినావు? అంత ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఏం చేద్దామని వచ్చినావు? బాయ్ ఫ్రెండ్ నీకైనా? బాయ్.
పచ్చికాడు కొట్టి నన్ను గిర్ర గిర్ర తిరిగి పడతావు, అర్థమవుతుందా? ఎక్కడి నుంచి నీకు బాయ్ ఫ్రెండ్ అయితే మరదిని పట్టుకొని బాయ్ ఫ్రెండ్ అంటున్నావు? ధమాకుందా నీకు? ఏ పిచ్చి చెందేంద్రా? ఏమైంది బ్రో? మీరు ఎవరు బ్రో అసలు? నువ్వు ఎందుకు వచ్చినావు ఈడికి? నువ్వు ఎవరైతే ఏందమ్మా నీకు? నువ్వు ఎవరు ఫస్ట్? నువ్వు ఏమైతావు? నీ వరుస ఏంది? నీ బాయ్ వరుస లేవా నీకు? మళ్ళా బాయ్ ఫ్రెండ్ అంటే కొడతా, పచ్చికాడు కొడతా. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మేము ఎవరమన్నా అవుతాము ఫస్ట్. నువ్వు ఒక వరుస. నువ్వెందుకు వచ్చినావు? నేను దాంతో ఉండాలి అనుకున్నా, వచ్చినా. మీ ఇద్దరు నువ్వెందుకు వచ్చినావు? నేను ఎందుకు వచ్చినా అని చెప్తా నీకు. నేను ఎందుకు వచ్చినా, దేనికోసం వచ్చినా అని చెప్పి ప్రతి ఒక్కటి నీకు చెప్తా. కానీ నువ్వే ఆయనతో ఏదైతే చేస్తున్నావో తప్పు చేస్తున్నావు. నువ్వు చేయొద్దా? తప్పేం చేస్తున్నా? నేను తప్పేం చేయలేదు. నీ బాయ్ ఫ్రెండ్ అయితే నీ ప్రైవసీ ఉంటది. నువ్వు వేరే దగ్గర పోయి ఎక్కడన్నా చేసుకో, నీ ఇంట్లోకి వెళ్ళిపించుకో. ఏమన్నా ఏం చేసినావు? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వేం చేసినావు? మన ఇద్దరి మధ్య తన ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? తన నచ్చట్లే. నాకు కావాలనుకున్న తప్పేముంది? తను ఎవరు అసలు? తన ఎవరు ఇన్వాల్వ్ అవుతుంది? తనెవరు? అలా మా అన్న, మీకు తెలియదు. ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేవు అన్న అని? చెప్పే రైట్స్ లే కూడా మాకు. ఎందుకు లేవు? చెప్పడం మీరు చేసే పనులకి మీరు చేసి చూడండి. ఇప్పుడు ఏమైంది? తను నచ్చారు, ఇప్పుడు తనకు ఉండాలి అనుకున్నా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఎందుకు? నాకు చెప్పు. నేను ఎందుకు అడుగుతా? నువ్వు అతను వరుస మర్చిపోయి అతనితో ఉంటాను. నేను వరుస మర్చిపోలేదు. నేను అనుకున్నదే చేస్తున్నా. ఏమనుకున్నాను? అంటే నీకు ఏం కోరికలు ఉండి నీకు అవన్నీ ఉంటే వరుసలు అంత ఘోరంగా తయారవుతావా నువ్వు? అంత వరుసలు మర్చిపోయేంతగా తయారవుతావా నువ్వు? వరుసలు లేవా నీకు? లేవు. తనే నాకు అంత మాటలు. అరే అసలు నాకు పిచ్చిలేసు. ఏంది బ్రో ఇంత టూ మచ్ ఉంది? అసలు వీళ్ళెవరు మన విషయాలు వీళ్ళెవరు ఇన్వాల్వ్ అవుతుంది? చేసింది అన్నిటికీ అన్నయ్య చూపించాలని అన్నికి మేము ఎవరన్నా అవుతాం, అర్థమవుతుందా? మేము ఎవరన్నా కానీ నువ్వు చేస్తుంది మాత్రం 100% తప్పు. నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఏంటి, మేము పోతే మీరు ఏమన్నా చేసుకుంటారా? అవును చేసుకుంటా. ఎంత ఫ్రీగా చెప్పేస్తుంది చూడు. అటు పడుకోవాలనుకుంటున్నావు తనతోని? ఏమైతాడు ఆయన నీకు? తను నాకు బాయ్ ఫ్రెండ్ అవుతాడు. బాయ్ ఫ్రెండ్ అవుతాడు. చెప్పిన బాయ్ ఫ్రెండ్ వదిన పట్టుకోండి బాయ్ ఫ్రెండ్. దీన్ని తీసుకొని వేసిన అనుకో విడబడతావు తెలుసా? అసలు నువ్వు ఎందుకు నాకు కొడతావు? మా ఇద్దరి మధ్య విషయం నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? కాదమ్మా, నేను సరే నీకు మంచిగా అడుగుతున్నా, మంచిగా నువ్వు ఏదైనా సరే నువ్వు ఆన్సర్ నేను మంచిగా అడుగుతున్నప్పుడు మంచిగా. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి నీకు మరిది, వీళ్ళన్న నీ భర్త, వీళ్ళన్న నీ భర్త. ఇప్పుడు ఈయనతో ఇట్లా వేయడం ఎంతవరకు కరెక్ట్? సరే నీకే ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఓకేనా? నీకే పెళ్ళయింది, నీ భర్తతో మీ చెల్లెను మీ అక్కను అట్లా చేస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటా? ఏందిరా ఇది? అంటే నీకు మొత్తం అదే దునియా. ఇప్పుడు వాళ్ళన్న ఏం చేస్తున్నా మాకేం తెలుస్తుంది? తనతో ఉండాలి అనుకున్నాను కదా. అంటే అతనితో ఆయనతో నువ్వు ఫిజికల్ గా ఉండాలి అనుకున్నా. ఇప్పుడు ఏంది? అయితే ఆయన ఫిజికల్ గా ఉండకపోతే ఆయనకు అన్నం పెట్టావు, ఏం చేయవు. పెట్టే ముందు ఏదో ఒకటి ఇవ్వాలి. అన్నం పెట్టే ముందు ఏమి చేయాలి? కిస్ చేయాలి, హగ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఏదైనా. ఇట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం బ్రో? ఆమె తెగించేసింది. ఆమె తెగించి ఇంత జస్ట్ ఒక్క నిమిషంకి ఇట్లా అయిపోతున్నారు. 6 సంవత్సరం జరిగి ఒకరు బట్టి చేస్తున్నా. వెళ్ళిపోతే వస్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది కాదు, నువ్వు ఇట్లా చేసి తప్పు. ఇట్లా చేయొద్దు అంటే చేయొద్దు. ఆయన మీ ఇంట్లోనే ఉంటాడు, నువ్వు ఆయనతోని ఇట్లా బిహేవ్ చేయొద్దు. బిహేవ్ చేసినావు అంటే మీ ఆయనకి చెప్పేస్తా సీదా. ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పినా నమ్మడు. ఎందుకు నమ్మడు? నన్ను కోరుకుని తను వచ్చినప్పుడు మా ఇద్దరు లవ్ మ్యారేజ్. మేము ఏదైనా చేసుకుంటాం, మేము ఏదైనా తన మీద చెప్తా. ఇంకా ఏమని చెప్తావు? తన మీద ఒక ఏమని చెప్తావు? తనే నాతో ఉంటున్నానని అదే చెప్పు ఏమని చెప్తావు చెప్పు. తనే నాకు ముద్దు పెడుతున్నారు, తనే హెల్ప్ చేసుకుంటున్నాను అని నేను చెప్తా మా ఆయనకి. ఇది ఒక వీక్నెస్. ఎందుకంటే మీరు ఇద్దరే ఉంటున్నారు కదా, ఎవరన్నా చెప్పినా కానీ సరే నువ్వే ఏమైనా చేస్తున్నావు అని నమ్మేస్తావని చెప్పేసి నీ వీక్నెస్ మీద కొడుతున్నా. ఏంటి వీక్నెస్ ఏంటి? ఇప్పుడు నేను ఏం చెప్పినా తను నమ్ముతారు. నువ్వేం చెప్పినా నమ్ముతాడు. నేనేం చెప్పినా నమ్ముతాడు. నువ్వేం చెప్పినా నమ్ముతాడు. ఓకే, నువ్వు చెప్తే నమ్ముతాడు. అదే ఒక్క నిమిషం పక్క. నువ్వు చెప్తే నమ్ముతాడు, అంతే కదా? సరే మేము చూపిస్తాం, అప్పుడు నమ్ముతాడు. అప్పుడు నమ్మకుండా ఉంటాడా? ఏం చూపిస్తారు మీరు? ఏమన్నా చూపిస్తాం, మేము చూపిస్తాం. నమ్మకుండా ఉంటాడా? మేము ఏమన్నా చూపిస్తామమ్మా, అప్పుడు కూడా నమ్మకుండా ఉంటాడా? నమ్మకుండా ఉంటాడు. నమ్మకుండా ఉంటాడు.
అదే కాన్ఫిడెన్స్ తో ఉండు. నువ్వు ఏదైతే Full నువ్వు confidence నాకు. మాట్లాడుతున్నావో అదే ధైర్యంతో ఉంటున్నావు. Okay. సరేనా? సరే ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇక్కడ ఒక్క నిమిషం మాకు ఇక్కడ కనిపిస్తుంది కదా సీక్రెట్ కెమెరా. అప్పటి నుంచి ఏం చేసినావు? చేసింది మీరేం చెప్పారు అన్ని రికార్డ్ అయ్యాయి. సరే. అన్నీ కూడా చెప్తా. ఏమన్నావు నువ్వు? నమ్ముతున్నాను కదా. ఇప్పుడు ఇది చూపి. ప్లీజ్ వద్దు బ్రో. ఆ? బ్రో వద్దు. ఏయ్ Please. నేను తమాషాలు చేస్తున్నా. ఎట్లా ఉల్టా సీదా మాట్లాడి ఇప్పటిదాకా ఏం ఉల్టా సీదా మాట్లాడి నా ఇష్టం, నా జిందగీ, మై లైఫ్, మై రూల్స్. బ్రో, ఎలా అయినా ఆ మా అన్నకి బొంగు పోసాడం, ఆ? ఎలా అయినా మా అన్నకి చూపించాలి ఈ వీడియో. ప్లీజ్ వద్దు. మేము వీడియో అన్న, చూపిస్తాము. life spoil చేయొద్దన్న. మా- Please ఏందమ్మా నేను చేయను. నువ్వేమన్నావు? నమ్మడన్నావు కదా, మీరు నమ్మడన్నావు చేసిన కదా. నాకేం చేశారు? నాకు చేయను. మీరు చేసిన నువ్వేమన్నావు? నువ్వేమన్నావు? ఏం చూపించినా నమ్మడు. నేను సరే మేము ఇప్పుడు ఇది వాట్సాప్ లో వద్దన్న, ప్లీజ్ అన్న. వాట్సాప్ మీ అన్న నంబర్ వద్దన్న. వాట్సాప్ ఇవ్వద్దు నంబర్. కుమార్, ఇవ్వకు. ఎందుకు వాట్సాప్ నంబర్ ఇస్తున్నావ్? వాట్సాప్ లో నంబర్ మీ అన్నది. ప్లీజ్ అన్న, ఇయ్యొద్దన్న. ప్లీజ్ ఎందుకు అన్న, ఇయ్యొద్దు? అన్న, ఏం please తమాషాలు అన్న. చేస్తున్నావు? మీరు చెప్పొద్దన్న, please అన్న. నువ్వు ఇలా చేసుడు మంచిదా? మంచి పద్ధతా? ఆ? కావాలి అనుకున్నా చేసిన అన్న. కాదమ్మా ఒక మాట, నువ్వు మరీ అంతగానం కంట్రోల్లో లేకుండా ఎట్లుంటున్నావు? మా ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్న. ఫీలింగ్స్ ఏందమ్మా? వస్తాడు కదా మీ ఆయన. అంతగానం కంట్రోల్ చేసుకోకుండా ఉన్నావా? మరి ఆయన ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ముందే చెప్పాడు కదా మా అన్న. ఆల్రెడీ చెప్పిండంట మీ వాళ్ళ అన్న ఆల్రెడీ చెప్పిండు కదా నీకు. నేను కావాలి అనుకున్నా కదా అన్న. ఆయన ఎందుకు బలవంతం చేస్తున్నావు ఆయనని? ఏం బలవంతం చేసినా? ఏం బలవంతం చేసినావు మాకు తెలియదు అనుకున్నావు. ఆయన వీడు ఏం బలవంతం చేసినావు తెలియదు అనుకున్నా. ఆయనకు చెంప మీద ముద్దు పెట్టాడు చూడలేదు అనుకున్నావు. మేము ఆ కెమెరా కనెక్ట్ ఉంది మా ఫోన్ కి. ఏదైనా నువ్వు ఏం చేసినావు అంతా రికార్డ్ అయ్యి చూపించమంటావా? ఇలా చూపించమంటావా? ఏదైనా మీరే చూడాలి. మా అన్నకి ఎలాగైనా ప్లీజ్ పంపించాలి అన్న, మీరే. వద్దన్న. లేదు. చెప్పండి నన్ను, మీరే ఎందుకు చెప్తారమ్మా? ఎవరైనా ఎందుకు చెప్తారు? లైఫ్ ఆ? ఇంతసేపు ఎట్లా మాట్లాడినాను? ఇప్పుడు ఏం చేసినా ఇగో అమ్మా నువ్వు అక్క ఆడపిల్ల కాబట్టి ఇంకా మేము ఏమంటలేము కొట్టావు. నేను చెప్తున్నా కదా నిన్ను ఏం మేము వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందో కూడా అంతా రికార్డ్ అవుతుంది. నేనేం మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేము, ఏం చేయలేము. నువ్వు ఏమైనా ఫేక్ చెప్పుకున్నా కానీ సరే ఎవరు నంబర్ ఎందుకంటే ఏమైతుంది అనేది వీడియో ఉంది మా దగ్గర. మీరు ఏం చేస్తున్నారు రోజు డైలీ ఏంది వీళ్ళు అన్నది నీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ వీళ్ళు అన్నది నీది. అందుకని ఇవన్నీ నువ్వు ఎట్లా అర్థం చేసుకో. అందుకనే ఇట్లా నువ్వు వరదగించినావు అంతేనా? నేనేం బర్తగించలే. కావాలి అనుకున్నా. నువ్వు వచ్చినప్పుడు ఏం మాట్లాడినావు? నువ్వు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు, నువ్వు కాల్ రికార్డింగ్, నువ్వు కాల్లో ఏం మాట్లాడినావు అది కూడా రికార్డ్ చేసినావు. అన్ని రికార్డ్స్ ఉన్నాయి. కానీ చెప్పారు కదా కుమార్, మీరు ఆఫీస్ ఇక్కడ అని దాకా చెప్తే వచ్చి అమ్మ మీరు అంట ఇప్పటిదాకా అరైతురే అని ఆఫీస్ మీరు కుమార్ బా ఏం నాటకాలు ఆడుతున్నావు? మీరు బాబా బాబా బా బాగా నటిస్తున్నారు. మొత్తం రికార్డ్ అవుతుందమ్మా. నట్ ఏమని మీ అన్నకి చూపించేస్తా బ్రో. మీ అన్నకి చూపించేస్తా. వీడియో చూపించేస్తా మీ అన్నకి. దుబాయ్ రావడానికి టైం పడుతుంది. పెట్టేసేయాలా బ్రో? మీ అన్నకి పెట్టేసేస్తా. నాకు తెలియకుండా అది యాక్సిడెంట్లీ జరిగింది. ప్లీజ్ అని వదిలేస్తున్నా. అంటే ఏమంటున్నావు నువ్వు? ఈయన కాకపోతే వేరే వాళ్ళతోనే అని చెప్పేసి ఈయనకి రిటర్న్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు? ఈయన కాకపోతే వేరే వాళ్ళ సరే వేరే వాళ్ళ దగ్గర పో, ఆడ కూడా కెమెరా పెడతా. వద్దన్న వద్దన్న, ఇంకోసారి చేయండి. నువ్వు ఏడ తిరుగుతుంటావో ఆడ నీ వెనక మా వాళ్ళు తిరుగుతారు. అర్థమవుతుందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం పీకలేడు. ఇంకోసారి చేస్తే ఇదంతా మేము ఏం చేస్తాం అనుకుంటున్నాం? ఇదంతా వీడియో ఎందుకు తీస్తున్నాం అనుకుంటున్నాను? ఎందుకు తీసుకున్నావు? ఎవరికి చూపించొద్దు. ఎందుకు చూపించద్దు? ఎందుకు చూపించద్దు అమ్మా? ఎందుకు చూపించద్దు? నువ్వు సరే నువ్వు చెప్తే నమ్ముతాడు కదా మీ ఆయన. చెప్పుకోను ఇది కూడా చెప్పు. ఎడిటింగ్ ఫేక్ అని చెప్పి ఇదంతా ఇంకా చేయను అట్లా. ప్లీజ్ అన్న. ఎట్లా అంటే మీరు చూస్తారా అన్నం పెట్టావు, అన్నం పెట్టావు. అదే ఆమె మొత్తం తెగించుంది మొత్తం. నా బొమ్మ ఎవడే నన్ను బీకెటాడు, ఎవడేం బీకుతాడు, ఎవడేం బీకుతాడు, ఎవడేం చేయలేడు. లైఫ్ సాగం పోయింది ఈ వల్ల. అన్న ప్లీజ్ అన్న. 100% చెప్తున్నా. అవును అన్నం పెట్టావు. అన్నం పెట్టే ముందు ముద్దు పెట్టు అంటావు. అదేం లేదు, అది చేసుకోవాలంటే యాక్సిడెంట్ చూడండి. యాక్సిడెంట్ లా 6 months నుంచి యాక్సిడెంటల్ గా జరుగుతుందా ఇదంతా? మాట్లాడినప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు చూసారు కదా మీరే. నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతి ఒక్కటి చూసినా నేను పైనుంచి ఇక్కడ పడుకొని నువ్వు మాట్లాడడము, రా కుమార్ అనడము, వానికి ఫోర్స్ఫుల్ గా వాడికి ముద్దు పెట్టడము అన్నీ చూసారు అన్న. ఎలాగైనా మన నుంచి నువ్వు దూరం వెళ్ళిపోవాలి. ప్లాన్ చేశాను. ఇప్పుడు నేను తట్టుకో అసలు. అవును ప్లాన్ చేస్తాం. అవును ప్లాన్ చేస్తాం అమ్మ. ప్లాన్ చేస్తాం నేను పట్టియడానికి ప్లాన్ చేస్తాం. నీ నిజ స్వరూపం ఏందో అలా నాకు చూపించడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం బ్రో? వీళ్ళన్నకు విడాకులు ఇచ్చేసి జరిగిపో. నువ్వు ఎవరితో ఏమని ఇదిగో నీకు అంత కంట్రోల్ ఉండలేవు కదా, వీళ్ళన్నకు పంపించేస్తా, నువ్వు ఎట్లాంటి దానివో అని చెప్పేసి అని విడాకులు ఇచ్చేసి
మళ్ళీ ఈయన లైఫ్ ఏం కావాలి, మళ్ళీ దుబాయ్లో నీ కోసం కష్టపడుతున్న ఆయన లైఫ్ ఏం కావాలి? మా అన్న నా లైఫ్ ఎలాగా పోయిందన్న, మా అన్న లైఫ్ మంచిగా ఉండాలి. ఏం నుండి మా అన్న ఏంది? సరే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా వీళ్ళ అన్న దుబాయ్లో ఎవరితో నన్ను తిరుగుతున్నాను? ప్రూఫ్ చూపించి నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమని చెప్పిర్రా వీళ్ళన్న ఇట్లా తిరుగు? నీకోసం అక్కడ ఆడు కష్టపడుతుండు, ఇక్కడ ఈయన కష్టపడి నీకు పైసలు ఇస్తుండు నెలకి. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు 300 కొట్టించుకున్నావు. హిస్టరీ చూపిస్తా చూడండి ఎంత కొట్టింది. నాకు వచ్చే 10,000లో చూసినా బ్రో, చూసినా. నెక్స్ట్ అప్పులే అండి సగం. నాకు వచ్చిన 10,000 తెచ్చి వేరే ఏందమ్మా ఏం చేద్దాం ఎందుకు ఇట్లా తయారైనా? లేదు చెప్ప వదిలేయం మేము. నువ్వేం చేస్తావు అంటే సీరియల్ అన్నకు విడాకులు ఇచ్చేసి వీడియో మేము ప్రూఫ్ లెక్క పెట్టుకుంటాము. సరే నీకు అంత కంట్రోల్ అవుతలేదు కదా, నువ్వు అంత కంట్రోల్ ఉండలేకపోతున్నావు కదా, నువ్వు ఎవరి దగ్గర అన్నావు, ఎవరి దగ్గర కన్నావు, ఈయనను వదిలేసి వీళ్ళ అన్నను కూడా వదిలేసి మాకు ఇంకా అనవసరం, మాకు సంబంధం లేదు. ఇంకా నువ్వు ఇన్ని కథలు పడుతున్నావు, ఇన్ని మనం తమాషాలు చేస్తున్నావు, నిన్ను ఇంకా పాపం అన్నాం అనుకో మాకు పాపం కలుగుతుంది, నిన్ను పాపం అంటే. అర్థమవుతుందా? లేదమ్మా బ్రో, ఏమంటావు బ్రో? నువ్వు చెప్పు బ్రో, నువ్వేమంటావు అదే. మనకైతే కెమెరా మొత్తం రికార్డ్ అవుతుంది, మనకైతే మొత్తం రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి మేము ప్రూఫ్ ఉంది మా దగ్గర. నువ్వేం చెప్పినా మేము వినమమ్మా. ఇప్పుడు నిన్ను వదిలేసినాం అనుకో వాళ్ళ అన్నా మోసపోతాడు, ఇక్కడ ఈయన మీద నింద. రేపటి రోజు ఈయననే ఏదో చేసినా అని చెప్తా అని చెప్పి నువ్వు ఇప్పుడే అన్నావు. ఏంది గ్యారంటీ ఏంది చేయమని? ఏంది నిన్ను వదిలేయమంటావా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు అట్లా ఏమంటే మేము నిన్ను వదిలేయాలి అంతేనా? లేదమ్మా, ఇగో అమ్మా, మేము వద్దే రకం కాదు, మేము అస్సలు కాంప్రమైజ్ కాము. మేము నా ముఖం ఇంతవరకు ఎప్పుడైనా చూసినాను? యూట్యూబ్ చూసి అలవాటు ఉందా? నా ముఖం ఎప్పుడు చూడలేదు. సర్లే నేను అంత ఫేమస్ కాదేమోలే, కానీ నువ్వు యూట్యూబ్లో అర్జున్ బ్లాగ్స్ అని కొట్టి చూస్తే నీకు అర్థమవుతుంది నేను ఎంత ఏం చేస్తాను, నేను ఎవరెవరిని పట్టుకుంటాను, ఎట్లెట్లా పట్టుకుంటాను అని అన్నీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కూడా తీసుకొని పోయి యూట్యూబ్లో పెడతా. లేదు బ్రో, ఇప్పుడు ఆయన తప్ప అంటారమ్మా. రేపటి రోజు ఆయన పెళ్లి కావాలి, ఆయన పెళ్లి కూడా నువ్వు చెడగొట్టావని చెప్పేసి ఏంది గ్యారంటీ? నాతో ఇట్లా చేసిండు అని చెప్పేసి ఆయన పెళ్ళి అయినా చెడగొడుతుంది. యూట్యూబ్లో పెడతాం, ఆయన తప్పు ఎవరు తప్పు ఏందో తెలుస్తుంది కదా. తప్పనే తెలియాలి, తప్పని అందరికి తెలియాలి. సరే సరే, ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఏం కావాలి? ఇప్పుడు మళ్ళీ ఆయనతో అట్లా బిహేవ్ చేస్తావు? చేయవు. మీ ఇంట్లో నేను కెమెరా పెడతా. నువ్వు ఎన్ని రూమ్లు ఉంటాయి బ్రో? ఒకటే రూమ్ ఉంటుంది. ఆ ఒక్క రూమ్లో నేను కెమెరా పెడతా. నువ్వు తర్వాత వీళ్ళన్నీ వచ్చేంత వరకు నువ్వు ఇట్లా బిహేవ్ చేసినావు ఈయనతోనని చెప్పి తెలవాలి. ఇక నేను ఏం చేయాలో నేను వరకు నేను మీ దగ్గర ఉంటానన్న. సరే మరి ఆమె చేసిన పనులు ఎలాగైనా చేస్తుంది బ్రో. కెమెరా మొత్తం మా హ్యాండ్ ఓవర్లు ఉంటుంది. హ్యాండ్ ఓవర్ ఉన్నా సరే మొత్తం మా దగ్గర ఉంటుంది మొత్తం. ఆమె ఎట్లాంటిదని మీకు చూసారు కదా బ్రో లైవ్ లా. అది కూడా రిస్కే. ఆ కెమెరాకి ఏదైనా పిండి కొట్టడం కానీ, ఆ కెమెరా పలగొట్టడం కానీ, దుమ్ము దులుపుతుంటే పలిగిపోయింది అనడం కానీ. కెమెరా పెడతాం, కెమెరాకి ఏమైనా నువ్వే బాధ్యురాలు. కెమెరా మీద బల్లి ఉచ్చవచ్చినా నువ్వే బాధ్యురాలు. అర్థమవుతుందా? నేనైతే ఉండలేను, ఒకే రూమ్ వెళ్ళిపోతా. మీ దగ్గర వచ్చేస్తా, లేదంటే నేను వెళ్ళిపోతా, చచ్చిపోతా. నువ్వు ఉండాలంటావు అంతేనా? సరే ఒక మాట, ఆయన 10,000 ఆయన పని చేసుకొని బ్రో బయట ఎక్కడన్నా హాస్టల్లో ఉండు. నీకు ఫుడ్ పడకపోయినా కానీ సరే నువ్వు ఈ నింద నుంచి బయటపడాలంటే నువ్వు ఉండాల్సిందే. తప్పదు, మీ అన్న వచ్చే వరకు తప్పదు. ఎందుకంటే రేపటి రోజు నీకు మీద నింద పడ్డది అనుకో, నీకు పెళ్ళి కాదు, నీ ఫ్యూచర్ ఆగమవుతుంది. ఈమె చేసేది ఇప్పుడు ఇట్లుంది, ఇప్పుడు ఇట్లా అంటది, రేపటి రోజు ఏమైనా చేయొచ్చు, చెప్పలేము. ఎక్కువ మాట్లాడితే నీ మీద ఇంత కష్టం ఉంది, నీకు ఏదైనా మతమంది ఏదైనా కలిపేసి ఇచ్చి ఏమని చేయొచ్చు. కలిపింది ఆల్రెడీ, చెప్పలే అసలు మర్చిపోయా కానీ కలిపింది మళ్ళీ చెప్పలేము. ఏం చేసి అన్నం ఏదో చూసాను అంటే సంథింగ్ ఒక పాయిజన్ లాంటిది, పాయిజన్ కాదు, ఆ డబ్బా ఆయిల్ చేసి రైస్ లో పెట్టింది. అయినా సరే ఏంటో ఏంటో లేదు, అది హనీ అన్నది అంటారు కదా. సరే తిన్నా 2 నిమిషాలకే పడిపోయా. ఇంకేమైనా జరిగిందా నీతో? ఏమైనా జరిగిందా అప్పుడు? ఏమో మార్నింగ్ లేవగానే బట్టలు ఏం లేవు, ఇది మర్చిపోయా. మస్తు కొడతా. ఏం చేసినావు ఆయనతో? నిజం చెప్పు. ఇందాక ఎందుకు చెప్పలేను? నేను మర్చిపోయాను. అట్లా మర్చిపోతావు బ్రో? ఇంత ఈ ప్రూఫ్ నువ్వు అట్లా మర్చిపోతావు? ఇప్పుడు ఏమంటారు తెలుసా చూసేవాళ్ళు, నీది కూడా ఏదో చెయ్యి ఉండాలి అని అంటారు.
ఏం ధమాకా ఉందా లేదా నీకు? చెప్పాను కదా బ్రో ముందే, అంటే ఆమె ఇంకేం నేనేం చేయలేదన్న, అంతా ప్లాన్ చేసినట్టు ఇప్పుడు చెప్తున్నా. మేము ఇప్పుడు అంతా ప్లాన్ చేసినాం, ఇది మాత్రం నిజమే. నిజం ఒప్పుకో. నేను సరే అలా మీ హస్బెండ్కి చూపియా ఏం చేసినావు ఆ రోజు, అన్నంలో ఏం కలిపినావు చెప్పు. నిజం చూద్దన్న ఫస్ట్ అది చూపియం కానీ చెప్పు, నువ్వు నిజం చెప్పు. అంటే అది ఆ టాబ్లెట్స్లో తెచ్చా, వాటర్లో కలిపి హనీలో వాటర్ కొంచెం మిక్స్ చేసి ఇచ్చేనా. అన్నం లేచి ఇచ్చిన, అన్నం లేచినావా వాటర్ లేచినావా? వాటర్లో ఫస్ట్ వేసిన, తర్వాత అన్నంలో వేసిన. తర్వాత ఏం చేసినావు అదే అనుకుంటున్నా. 6 months నుంచి ఏం కాలేదు, ఈమె ఏం చేయలేదు అంటే నాకు అన్న అంటే సరే ఏం చేసినావు పడిపోయినాక చెప్పు. అక్క కిస్ చేసిన, ఇంకా హగ్ చేసుకున్నా, ఇంకా పడుకున్నా, తనతో ఫిజికల్ అయ్యా. నాకు తెలియదంట. నాకు వచ్చే కోపానికి నేను ఫ్యాన్కి లట్కంచబుద్ధి అవుతుంది, నేను అర్థమవుతుందా? మరి ఇంతగా అరే బయట తీసుకోరా నడు, ఏం చూపియా నేను సరేనా, ఏం చూపియా. ఆయన మీ ఇంట్లో ఉంటాడు, నీకు పైసలు కూడా ఇయ్యాడు. బ్రో నువ్వేం పైసలు ఇవ్వకు, ఇంట్లో కూడా ఉండవు. నువ్వు ఏదైతే ఇంట్లో ఉంటున్నామో అదే ఇంట్లో ఉండు. నువ్వు వెనక ప్రతిసారి నిఘా ఉంటూనే ఉంటుంది, నిన్ను ఒకరు గమనిస్తూనే ఉంటారు. నీ ఇంట్లోకి ఎవరు వచ్చినా కానీ సరే, నీ ఇంట్లో నుంచి బయటికి ఎవరు వెళ్ళినా సరే, అబ్బాయిలు చాలా డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్. నువ్వే అర్థం చేసుకో, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. నువ్వు చేస్తున్నావు చాలా పెద్ద తప్పు, చాలా అంటే చాలా పెద్ద తప్పు. అర్థమవుతుందా? పో అరే ఈమెను బయటికి తీసుకోరా, ఆయన బయట పట్టుకోండి. చూడండి ఎంత ఓపిక మాట్లాడిందా మీతో బ్రో. సరే కిందికి తీసుకోవో, కిందికి తీసుకో వెళ్ళిపో, ఇక్కడ ఉండనీయకు బ్రో. ఇది మనం ఇంత సింపుల్గా వదిలేదు. నీకు ఏమైంది ఆ రోజు నైట్, ఎందుకు చెప్పలేవు నువ్వు? చెప్పాలంటే అంటే అందరూ ఓపెన్గా మాట్లాడి లైవ్లో మాట్లాడంతా పిచ్చి వేసిందా బ్రో? ఇప్పుడు ఇదే బ్రో మనకు మెయిన్ ప్రూఫ్. పిచ్చోని నువ్వు మెయిన్ థింగ్ వదిలేసి నువ్వు ఏదేదో చెప్తావు. జరిగిందా అన్నప్పుడు నీతో ఏం జరిగింది? నీకు నెక్స్ట్ పొద్దున్న లేచే వరకు ఏమైంది నీకు? పొద్దున్న ఒళ్ళలో నొప్పి రావడం, కొంచెం అంత ఓపెన్గా అసలు నాకేమీ లేదు. ఏం చేసిందో బట్టలు లేవు ఫిజికల్గా అయిందంట, మరి అసలు ఏం లేదు అసలు. ఆమె ఏడుండే నువ్వు పొద్దున్న లేచే వరకు? ఆమె ఉండేనా అక్కడ రూమ్లో ఉండే. రూమ్లో ఉండిన తర్వాత నాకు ఏమొచ్చిందో లేగడం, ఏంటి నా బట్టలు ఇట్లా ఇక్కడ ఉండడం. గలీజ్ ఘోరం చిల్లర్ చీప్ కేసుని ఇంతవరకు చూడలే. అంటే నిన్నంటలే నేను, అట్లాంటి ఆమె నేను ఇంతవరకు చూడలే. ఎలా అయినా వీడియో అన్నకి చూపించాలి. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తావు అంటే ఆమెకి ఏం చూపించాను, నువ్వు నాతో ఇట్లా బిహేవ్ చేయకు అని చెప్పేసి అని నీ సామాన్ నువ్వు తీసుకొని వెళ్ళి, వేరేడు కూడా ఎవరు రాడు ఇంట్లోకి. మీ గల్లీ ఏది ఉందో ఆ గల్లీ నాకు లొకేషన్ పెట్టు, లేకపోతే వెళ్దాం మనం. ఇప్పుడు వెళ్ళినాక అక్కడ మనము కొన్ని మాట్లాడేసి పెడదాం. మీ ఏరియా ఎక్కడ? ఏరియాని ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, రోజు కొన్ని పెడదాం. ఆ గల్లీలోనే మాట్లాడదాం. లేదంటే ఎవడు ఇంట్లోకి రాడు, ఎవడు ఇంట్లో నుంచి బయటికి పోడు, ఎవడు ఏం చెయ్యడు ఆమెతో. ఆమెకు ఒక భయం అనేది చుట్టుకుంది ఇప్పటికే. కాబట్టి మీ అన్నకు కూడా ఎలా అయినా మీరే చేయాలి. మీ అన్నకు కూడా ఏం చేద్దామంటే మనము మీ అన్నకు కూడా వచ్చినాక చూపిద్దాం. ఇప్పుడు చూపించడం చాలా ప్రాబ్లం, చాలా మంచిది కాదు. ఇప్పుడు ఆయన అక్కడ ఏమైనా చేసుకున్నా కానీ సరే, ఏమన్నా ఇప్పుడు ఈమెకు కూడా ఎట్లా అంటే చూపియము డిలీట్ చేస్తామని చెప్తాం. ఎందుకంటే ఈమె కూడా అలర్ట్ కావద్దు, ఏం ప్లానింగ్ చేసుకోవద్దు అప్పటి వరకు. కాబట్టి వచ్చినాక మీ అన్నను కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసాడు అంతే. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ వీడియోని రాగానే చూపించాలి. అదే నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పటి నుంచి ఎలా అయినా నీ దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పేసి నిన్న ఎవరితో నన్ను కొట్టియడం కానీ ఇట్లా ఏమైనా చేస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నాకు కాంటాక్ట్లో ఉండు. నీకు ఏం అనుమానాలు వచ్చినా, నీ వెనకవరని వస్తున్నారు కొట్టడానికి, ఎవరిని వెనకవరని తిరుగుతున్నారు అని ఇట్లా ఏమనిపించినా నాకు చెప్పు. సరే నేను చెప్తా బ్రో, సరేనా? ఇప్పుడైతే నువ్వేం తప్పు లేదు, నీది ఏం తప్పు లేదు అనేది ప్రూవ్ అయిపోయింది వీడియో. ఇంకా మీ ఇద్దరికి అదే బ్రో, అందరికి తెలియాలి. అదే అందరికీ తెలుస్తుంది, మీ అన్నకు కూడా తెలుస్తుంది. ఓకేనా? మీ అన్న వచ్చినాకనే మాట్లాడదాం. ఎప్పుడు వస్తాడు అన్న? నెక్స్ట్ మంత్ డిసెంబర్లో వస్తాడు. డిసెంబర్లో వస్తాడు. మీ అన్నకు నువ్వేం చెప్పంటే డిసెంబర్ కాదు, ఇంత జల్దీ నంత జల్దీ రా, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి సరే పెద్దగా రావాలి నువ్వు అన్నట్టు పిలువు మీ అన్నని. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏం చెప్పకు బ్రో ప్లీజ్. ఎందుకంటే అవును అన్న కూడా మీరు చెప్పిందే కరెక్టే బ్రో, చెప్పను. ఎందుకంటే ఆయన అక్కడ ఆయన అక్కడ హార్ట్ బ్రేక్ అయినా ఏమైనా చేసుకున్నా అనుకో, ఎలాగైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా రావాలి. నేను వస్తా 100%. ఎందుకంటే బ్రో ఇక్కడ ఉన్నది నేను, నా వల్ల ప్రూఫ్ దొరికింది. నేను ఇంకొక పెద్ద ప్రూఫ్, నేను కోర్టుకు రమ్మన్నా వస్తా, పిఎస్కి రమ్మన్నా వస్తా.
ఫస్ట్ నువ్వు ఏం టెన్షన్ చేసి ఇప్పుడు కాల్ చేసి చెప్తా. కాల్ చేసి చెప్పు, అంటే ఏమని చెప్పు అంటే అన్న తొందరగా రా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, ఒకవేళ ఇంట్లో తను మాట్లాడాలి అని ఏదో ఒకటి చెప్పు. ఎలాగ అమ్మ నాన్న లేరు కదా, మీరే అన్న అమ్మాయినా నాన్నైనా వదినే కదా అని చెప్పి ఎలాగైనా ఒక 2 daysలో రమ్మంట. ఆమెకు కూడా ఏం చెప్పు అంటే ఇప్పుడు బయటికి పోయినాక వదిన ఇంకోసారి ఇట్లా చెప్పు, నీకు భయపెట్టించాలని అట్లా చేసినాం అంటే డిలీట్ చేస్తాడన్నా నేను చెప్పేసి డిలీట్ చేయించేసిన అని ఆమెకు నమ్మకం కుదిరేలా చెప్పాను. సరే చెప్తా బ్రో. సరేనా? సో గైస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు చూడండి, మీరు ఆలోచించండి, ఇంత గలీజ్గా ఇంత లస్టీ మైండ్ సెట్, ఇంత లస్ట్ మైండ్ సెట్తోనే ఆమె ఉన్నది, మొత్తం బుర్రలో మొత్తం కామన్ ఉండిపోయి ఉన్నది. ఇట్లాంటి వాళ్ళని ఏమన్నాలో నాకు అర్థమవుతలేదు. సో నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఈ విధంగా మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే మీరు వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకోండి. అంటే నేను ఇక్కడ అమ్మాయిలందరూ బ్యాడ్ అని చెప్తలేను, కొంతమంది ఈ విధంగా ఉన్నారు. అతని మీద వాయి వరుస లేకుండా అతను ఇప్పుడు చెప్తున్నాను, నాకు అతను ఏదో వన్నంలో ఏదో హనీయో ఏదో కల్పించి అని ఇలాంటిది మత్తెక్కించేసరికి పొద్దున ఇంతగానం చేసింది అని చెప్పేసి నేను అదే అనుకుంటున్నా. 6 months నుంచి ఇతన్ని బలవంతం చేస్తుంది. ఏ రోజు ఏం జరగలేదు అంటే నేను ఎట్లా నమ్మాలి అనేది నాకు అర్థం కాలే. ఇతను ఇప్పుడు చెప్పేసరికి నాకు అర్థమైంది దట్ ఆమె ఏదో చేసింది తప్పు అని చెప్పేసి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బ్రో నువ్వు వెళ్ళు, ఆమెకు నమ్మకం కలిగి నువ్వు అంటే డిలీట్ చేసేస్తాడు అన్న అని చెప్పి చెప్పు నువ్వు, సరేనా? మీ అన్న వచ్చినాకనే చూపిద్దాం, సరేనా? ఏం టెన్షన్ తీసుకోకు, సరేనా? సో గైస్ చూస్తున్నారు కదా వీడియో, మీరు నేను చెప్తున్నా కదా, ఆలోచించి చేసుకోండి. పెళ్ళి చేసుకునేది ఉంటే ఇట్లాంటి అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎవరిని మీరు అంత ఈజీగా నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. ఏది ఉన్నా కానీ సరే క్లారిటీగా ఉండండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి ముందర క్యారెక్టర్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఈ బ్రదర్కి జరిగినట్టు మన లైఫ్లో మన వాళ్ళకి జరగవచ్చు, చెప్పలేం. ఎవరి లోపల ఎటువంటిది ఎప్పుడు మేలుకుంటుంది, ఎటువంటి మృగం ఎప్పుడు మేలుకుంటుంది అనేది మనకు తెలియదు. సో గైస్ నేను కూడా చెప్తున్నా, ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు అంటే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ లైక్ చేయండి. అండ్ ఇంకొకటి, వీడియో కింద అభిప్రాయాన్ని కింద అమ్మాయి మీద అభిప్రాయాన్ని అండ్ ఆ అబ్బాయి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకొకటి, నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.